ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. పోరా, నీ బ్లెస్సింగ్ నీకు పాపాలని క్షమించేసిన, వెళ్ళిపో, జావ్, గో అని అన్నాడు అనుకోండి. అమ్మా, థ్యాంక్ యూ గాడ్, ఎంత నా పాపాలన్నీ. సార్ నా హృదయం ఒకసారి చెక్ చేస్తా, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నా హృదయం సార్ కొంచెం చెక్ చేయండి, స్కాన్ చేయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధి కలిగి ఉన్నవారు ధన్యులు. నీ హృదయం చక్కగా పెట్టుకోవాలా, అడగాల, దేవా నా హృదయంలో అంతగా వాడి మీద కోపం వస్తుంది తండ్రి, మేము ఇట్లా చేయబోతుంది, ఇవాళ అట్లా చేయాలని అనిపిస్తుంది. చెప్పు దేవునికి, తండ్రి నాకు ఇలాంటి థాట్స్ వస్తున్నాయి, తీసేయి, నా హృదయం శుద్ధి చేయండి ఆయన అన్న. తింటావా అని హృదయ శుద్ధి, మీరు వస్తావు ఇప్పుడు వచ్చి తింటా అంటాడు, అట్లా కాదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. హృదయ శుద్ధిని మనము కలిగి ఉండాలి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఆత్మ లేనివాడు నావాడు కాడు. నా ఆత్మ ఉండాలంటున్నాడు దేవుడు. ఇక్కడేమంటున్నాడు? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. హలో, ఈ సంగతి తర్వాత చేస్తా. అట్లా కాదు, కౌంట్ పడుతుంది అక్కడ. నీ ఆత్మలో కపటం లేకుండా నువ్వు అడుగు దేవుని, అడుగు, దేవా నా హృదయంలో అన్నీ ఉన్నాయి, తీసేస్తాడు దేవుడు, తీసేస్తాడు. ప్రార్థన చేసుకోండి, సీక్రెట్గా వెళ్ళి మ్యాట్ వేసుకొని ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తే అన్నీ మనలో ఉన్న చెడ్డ అన్నీ పోతాయి. ఇగో ఇది ఇంకొక స్టోరీ చెప్తా చూడండి, ఇక్కడ చదివేస్తా. ఇక నాకు కూడా అంత హేబేలు కయ్యను. యెహోవా కయ్యనుతో, నీకు కోపమేలా? ఫస్ట్ మాటనే అంతే. ఫస్ట్ మాట యెహోవా కయ్యనుతో ఏం మాట్లాడిండు? కయ్యను అతని అర్పణను లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను మిక్కిలి కోపము, అమ్మో కోపం వచ్చేసింది సార్కు, కయ్యనకు కోపము వచ్చి అతడు ముఖము భక్తిహీనులు తమ ముఖము మార్చుకొందురు. ముఖము మార్చుకుంటారు, వాళ్ళు నవ్వలేరు. భక్తిహీనుడు తన ముఖము మార్చుకొను. ఇక్కడ ఏమని చెప్పిండు? యెహోవా ఏమంటున్నాడు? అబ్బా, ఏంటిది, ఎక్కడుంది? మిక్కిలి కోపము వచ్చి తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవాకు కయ్యూనకు, దేవుడు కయ్యూనుతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? నీకు కోపం ఎలా? అసలు నీకు ఎందుకు కోపం వచ్చింది? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, ముఖం ఎందుకంత స్ట్రిక్ట్గా సీరియస్గా పెట్టినావు అని దేవుడు కయ్యూనుని క్వశ్చన్ ఇస్తున్నాడు. ముఖము చిన్న, నీవు సత్క్రియ చేసిన ఎడలా తల ఎత్తుకున్నవా? నువ్వు మంచి చేస్తే తల ఎత్తుకుంటావు కదా. సత్క్రియ చేయనిడలా వాకిట పాపము పొంచిండును. నువ్వు మంచి పనులు చేస్తే, నువ్వు చెడ్డ పని చేస్తే అక్కడ పైన వెనుక బయట, ఇంటి బయట పాపము పొంచి ఉండు, రెడీగా ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు. ఇక అయిపోయింది, ఇంకా పాపంలో పడిపోతావు. నువ్వు కోపం పెట్టుకోకు అంటున్నాడు బైబిల్లో. ఏం చెప్తున్నాడు? మనం కోపం పెట్టుకోవద్దంట. ఎంత బైబిల్ ఏం చెప్తుందండి? అసలు ఏం టీచింగ్ అండి! అబ్బా, బైబిల్ భలే మాట్లాడుతుందండి. కోపం తీసేయమని చెప్తుంది. కయ్యను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. అయితే ఇక్కడ యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడున్నాడని కయ్యను అడగగా, ఏడి బాబు కయ్యనేడి? సార్ పిలుస్తున్నాడు. కయ్యను సార్ పిలుస్తున్నాడు. ఏం సార్? ఏడి నీ తమ్ముడేడి? మీ అక్కేది? మీ అన్నేది? మీ చెల్లేది? మీ తమ్ముడేంది? ఇక్కడే అని అడుగుతున్నాడు దేవుడు కదా. ఇవేమంటున్నాడు? ఎక్కడ? కయ్యను అడగగా అతడు, నేను ఎరుగను, మళ్ళా మాట్లాడు, నా తమ్మునికి నేను కావాలి వాడనా అనేను. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటని నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది నన్ను మొరపెట్టుచున్నది. కావున నీ తమ్ముని రక్తం నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరిచిన ఈ నేల మీద నుండకుండా నీవు శపింపబడిన వాడవు అని దేవుడు ఏం చేసిండు? ఆయన దేశ దిమ్మరిగా చేసేసిండు. నువ్వు దిగులు పడుతూ ఉంటావు, ఇంకా దేశ దిమ్మరివై తిరుగుతావు అని దేవుడు ఏం చేసిండు? ఆయనను వెళ్ళగొట్టేసిండు. చూసినారా? ఎందుకనా కోపము?
పోండి, అక్క దగ్గరకు పోండి, తమ్ముడి దగ్గరకు పోండి, అన్న దగ్గరికి పోండి, చెల్లెలు సారీ అక్క, సారీ అన్న, నన్ను క్షమించు, ఐఎమ్ సారీ, నువ్వు నా తమ్ముడి, నువ్వు నాకు కావాలి. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఇంకా వద్దు, కపటం పెట్టుకోదుగా మనం. ఆత్మలో కపటం లేని వాడు ధన్యుడు. తమ్ముడిని ప్రేమించాలి, అక్కని ప్రేమించాలి, అన్నని ప్రేమించాలి, అందరూ మనం ప్రేమ కలిగి ఉండడం దేవునికి ఇష్టం. బాయ్ బాయ్.